శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కీసర అంకిరెడ్డిపల్లిలోని పరీక్షా కేంద్రం వద్ద భావోద్వేగ ఘటన చోటు చేసుకుంది. నీట్ పరీక్షకు నిమిషం ఆలస్యంగా రావడంతో కూతురి కోసం పోలీసుల కాళ్లు పట్టుకున్నారు ఆ తండ్రి. ఎగ్జామ్ సెంటర్ ను తప్పుగా చూపించినటువంటి గూగుల్ మ్యాప్స్ ను నమ్మడం వల్ల ఈ విధమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుదారి చూపడంతో ఆలస్యమైందంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటిస్తామంటూ కూడా తేల్చి చెప్పేశారు పోలీసులు. ఏడుస్తూ ఆ పరీక్షా కేంద్రం నుంచి విద్యార్థితో పాటుగా తల్లిదండ్రులు వెనుతిరిగారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి మంచి రావాలి. నీ బండికి మంచిగా ఉన్నాయి, దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోగలను. ఒక్క నిమిషం, కేవలం ఒక్కటంటే ఒకే ఒక్క నిమిషం ఆ తండ్రి పడ్డటువంటి 2 ఏళ్ల కష్టాన్ని పూర్తి చేసింది. రాత్రి బంగళ్ళు చదివినటువంటి ఆ కూతురు డాక్టర్ కలను కూడా కన్నీరు పాలు చేసింది. నిబంధనల వెనుక దాక్కున్నటువంటి వ్యవస్థ ముందు ఓ తండ్రి ఆరాటం, ఓ తల్లి ఆవేదన వెక్కి వెక్కి ఏడ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కీసర అంకిరెడ్డిపల్లి పరీక్షా కేంద్రం వద్ద గుండెలు పగిలేటువంటి దృశ్యం ఇది చెప్పుకోవాలి. ప్రధానంగా మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో నీట్ పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థిని ఎంతో ఆశగా వచ్చింది. కానీ విధి ఆడినటువంటి వింత నాటకంతో గూగుల్ మ్యాప్స్ ఆ కుటుంబాన్ని తప్పుదాడి పట్టించింది. లొకేషన్ తప్పుగా చూపించడంతో సెంటర్ వెతుక్కుంటూ వచ్చేసరికి కేవలం ఒకే ఒక్క నిమిషం ఆలస్యమైంది. నా కూతుర్ని లోపలికి పంపించండి సార్ అంటూ, ప్లీజ్ జీవితం నాశనం అయిపోతుంది అంటూ కూడా ఆ తండ్రి అడుక్కుని మరి ముఖ్యంగా పోలీసుల కాళ్లు పట్టుకొని బోరున పిలిపించారు. కాళ్ల మీద పడి వేడుకున్న కన్నీరు మున్నీరైన అధికారులు మాత్రం నిబంధనలు ఒప్పుకోవు అంటూ గేట్లు మూసేశారు. గూగుల్ మ్యాప్ చేసినటువంటి తప్పుకి తమ బిడ్డ భవిష్యత్తు బలైపోయిందని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. చదువుకున్నటువంటి చదువంతా కళ్ళ ముందే బూడిదవుతుంటే ఆ విద్యార్థిని ఏడుస్తూ కూడా అక్కడి నుంచి వెనుతిరిగినటువంటి దృశ్యం ప్రతి ఒక్కరి కళ్ళను కూడా చెమగిల్లేలా చేసింది. నిబంధనలు ఉందా లేదా మనుషుల జీవితాలు ఉందా అనేటువంటి ప్రశ్నను మిగుల్చుతూ ఆ కుటుంబ సభ్యులు కన్నీటితో అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి దృశ్యం. నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించి ఇప్పటికే రాసినటువంటి పరీక్ష ఒకసారి క్యాన్సిల్ అయిపోవడం, రాసినటువంటి ఎగ్జామ్ యొక్క తీరుతెను దానికోసం కష్టపడినటువంటి పోయినాం, తర్వాత పరీక్షని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఆ పరీక్ష క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు కష్టపడి చదివినటువంటి రాసినటువంటి ఎగ్జామ్ మన ముందు లేకుండా పోయింది అనేటువంటి ఇష్యూ. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ముందు నుంచి కనబడుతూ ఉండేది. కానీ తాజాగా మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించేటువంటి దాంట్లో రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా కుటుంబంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు, ఫంక్షన్లు లేదా కుటుంబ సభ్యులు బయటికి వెళ్లాల్సినటువంటి ట్రిప్పులు, సండే మండే అంటే వీకెండ్ హాలిడేస్ లాంటివన్నీ పక్కన పెట్టేసి కేవలం పుస్తకాలకి మాత్రమే పరిమితమైనటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లేటువంటి లేకుండా చాలా మంది ఎగ్జామ్ సెంటర్ కు లేట్ గా వెళ్తారు అనేటువంటి కారణం కాదు, కానీ ఇక్కడ ఎక్కడో పడినటువంటి లేదా మారుమూల ప్రాంతాల్లో పడినటువంటి ఎగ్జామ్ సెంటర్ ను గూగుల్ మ్యాప్ తప్పుగా చూపించడం, గూగుల్ లొకేషన్ బేస్ చేసుకుని వారు అక్కడికి వెళ్ళడం, సో అది తప్పుగా చూపించడంతో కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఆలస్యం అయిపోయినటువంటి పరిస్థితి. కానీ నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయి. ఒక్క నిమిషమైనా అర నిమిషమైనా సో రూల్ ఈజ్ రూల్ అనేటువంటి తీరులో పోలీసుల ప్రవర్తన మాత్రం ఆ విద్యార్థి జీవితాన్ని భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చినటువంటి పైన మనం చూస్తున్నాం. కీసర అంకిరెడ్డిపల్లి మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నీట్ ఎగ్జామ్ కు ఒక్క నిమిషం లేటుగా రావడంతో అధికారులు అనుమతించినటువంటి పరిస్థితి. నిమిషాలు లేట్ అయినందుకు విద్యార్థులు లోపలికి కూడా పంపలేదు. తల్లిదండ్రులు గేటు దగ్గర అధికారులు కాళ్ళు పట్టుకున్నా లాభం లేకుండా పోయింది. పిల్లలు అక్కడి నుంచి ఏడుస్తూ కూడా వెనుతిరిగినటువంటి పోయినాం. ఎగ్జామ్ సెంటర్ ను గూగుల్ మ్యాప్ తప్పుగా చూపించడం వల్లే లేటుగా వచ్చామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు 2 చేతులు జోడించి దండం పెట్టారు, కాళ్ళు మొక్కారు. ఏడుస్తున్నా గానీ అక్కడ లోపలికి అనుమతించలేదు కూడా
వారు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఒక్క నిమిషం విద్యార్థి యొక్క భవిష్యత్తును ఒక ప్రశ్నార్థకంగా మార్చేసింది. సో ఇన్నేళ్లు పడినటువంటి కష్టాన్ని బూడిద పాలు చేసేసింది. డాక్టర్ కావాలి అనేటువంటి కళను చెరిపేసింది అంటూ కూడా వారు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. నిబంధనల వెనుకాల సో మేము పడినటువంటి కళ, ఆతృత, ఆవేదన ఈ మొత్తం కూడా ఎటువైపు వెళ్తాయంటూ కూడా ఎక్కి వెడ్చారు. మరి ముఖ్యంగా గుండెలు పగిలేటువంటి దృశ్యం. ఇన్ని రోజులు కష్టపడి చదివినటువంటి చదువు అంతా మన ముందు ఎగ్జామ్ కి మనం అటెండ్ కాలేకపోతే ఇన్ని ఇయర్ అంటే టైం మొత్తం వేస్ట్ అవుతుంది అనేటువంటి ధోరణిలో కూడా ఆ విద్యార్థి కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఆ ప్రాంతం నుంచి వెనుతిరుగున్నటువంటి పైన సో ఆ తండ్రి ఇంకా చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మేము రావడానికి ఆలస్యం ఇది, గూగుల్ మ్యాప్స్ ని నమ్మడం వల్ల మేము ఆలస్యంగా వచ్చాం, ఒక్క నిమిషం మాత్రమే లేటుగా వచ్చాం, దయచేసి మా పిల్లలను లోపలికి పంపించండి అంటూ కూడా ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి వైనం. ఒక్క లొకేషన్ తప్పుగా చూపించడం వల్ల జీవితంలో 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది, రాసేటువంటి ఎగ్జామ్ ను ఇన్ని రోజులు పడినటువంటి కష్టం బూడిద పాలవుతుంది అంటూ కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా వ్యవస్థకి సంబంధించినటువంటి ఇష్యూస్ తో పాటుగా జీవితాలు ఇంపార్టెంటా లేదా వ్యవస్థలో ఉన్నటువంటి ఇలాంటి కీలక నిబంధనలు ఇంపార్టెంటా అంటూ కూడా ఆ తల్లిదండ్రులు అక్కడి నుంచి ఆవేదనతో వెనుతిరిగారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని ఆ విద్యార్థిని ముందుగా ఆలోచించుండదు. కనీసం కాళ్ళ మీద పడి వేడుకున్న లోపలికి పంపిస్తారేమో అంటూ కూడా చివరి నిమిషం వరకు చేసినటువంటి ప్రయత్నం కూడా వృధా పారింది. గూగుల్ మ్యాప్స్ చేసినటువంటి తప్పుకు తమ బిడ్డ భవిష్యత్తు బలైపోయిందంటూ కూడా ఆ తల్లిదండ్రుల గుండెలను బాదుకుంటున్నారు.